హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. వ్లాగ్స్ చెయ్యక చాలా 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 మంత్స్ అవుతుంది. ఎప్పుడైనా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి కూడా ఇదే నా పరిస్థితి. కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ వీడియోస్ ఉంటాయి. ఏం చేయాలి, ఇంకా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. సమ్మర్లో కూడా ఏం చేయలేదు ఈసారి పెద్దగా. సమ్మర్లో కొంచెం బిజీగా ఉండే ఈసారి. పాప స్కూల్ స్టార్ట్ అయింది, నాకు టీపీ స్టార్ట్ అయింది. సో ఇక అక్కడ చూసుకోవడం, పాపను చూసుకోవడమే రెగ్యులర్గా వర్క్ అవుతుంది. ఇదైతే పాప బర్త్డే నెక్స్ట్ డే అనగా వ్లాగ్ అనమాట. ముందు రోజు కొన్ని షాపింగ్ అయితే చేసి ఉండి బయటికి వెళ్ళి ఏమేమి కావాలో తనకి అవన్నీ చూపిద్దాం అనుకున్నా. కానీ ఏమైందంటే వర్షం, ఇక సీజన్ కదా ఇప్పుడు మనకి, కంటిన్యూస్గా వర్షం పడింది. షూట్ చేయడానికి కూడా కుదరలేదు. కొంచెం అయితే చేసిన నేను. బర్త్డే ముందు రోజు అయితే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన తనని, ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళను అని అన్నది మార్నింగే. సరేలే మొత్తం పోకుండా ఒక హాఫ్ డే వెళ్ళిరా నాన్న అని చెప్పేసి చెప్పిన. హాఫ్ డే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన తర్వాత పడుకుంది. నిద్రలో నుండే లేచి ఇక కంటిన్యూస్గా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక తనను కొద్దిసేపు మళ్ళీ ఓదార్చి సంధాయించుకొని ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వెళ్ళినాము. ఫస్ట్ అయితే మనము ప్రకాశం బజార్లో ఉన్న పార్క్కి అయితే వెళ్ళినాము. కొద్దిసేపు వాళ్ళు అక్కడ ఫ్రీ అయినారనమాట, ఆడుకొని అవి ఇవి చేసి. మా కాలనీ సైడ్ అయితే ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి స్పెషల్గా ఏం లేవు. ఒకవేళ వీళ్ళు ఆడుకోవాలి చేయాలి అన్నా మేము ఇంత దూరం రావాల్సిందే. కనీసం ఒక 2-3 కాలనీస్కి కలిపి ఒక ప్లే ఏరియా ఉంటే పిల్లలకు బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే పిల్లలు మ్యాక్సిమం ఆడుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలాంటివి ఉంటే బెటర్ అని అనుకుంటా. కానీ మేము ప్రకాశం బజార్ వరకు రావాలి పిల్లల్ని ఆడిపించుకోవాలంటే. ఇక వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేనైతే చిన్న గ్రాసరీస్ షాపింగ్ చేసిన తర్వాత ఇక తనకి కొన్ని చాక్లెట్స్, స్వీట్స్ అవి ఇవ్వాలి కదా స్కూల్లో, అవి కూడా తీసుకున్నాం. అన్నీ తీసుకుంటుంటే ఇక సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం మిడిల్లోనే షాపింగ్ ఆపేసి ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డాడీకి ఇచ్చిన అనమాట ఏమేమి కావాలో చీటీ రాసి. ఇక తను వెళ్ళి తీసుకొచ్చినాడు మిగతావన్నీ. ఇదండి ఈరోజు బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు.